అందరికీ నమస్కారం అండి. గుమగుమలాడే మసాలా గుత్తి వంకాయ పులుసు తయారీ విధానం చూద్దామండి. ఒక్కసారి ఈ పులుసుతో అన్నం తింటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకోవాలనిపించేంత రుచిగా ఉండే ఈ పులుసుకు కావాల్సిన పదార్థాలు: స్టవ్ మీద ఒక మందపాటి పాత్ర పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేడైన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత దానిలో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక 2 టమాటో ముక్కలు, 3 కాశ్మీరీ మిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసి బాగా వేగి చల్లారిన తర్వాత ముద్ద చేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ఒక క్లే పాట్ పెట్టుకొని దానిలో 4 టేబుల్ స్పూన్లు నూనె వేడైన తర్వాత ఒక 1/2 కేజీ వంకాయలను శుభ్రంగా కడిగి మధ్యకి 4 చీలికలుగా చేసుకున్న వాటిని వేసి 2 వైపులు తిప్పుకుంటూ బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా మగ్గిన వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే పాట్లో ఫ్లేమ్ మీడియం చేసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 రెమ్మ కరివేపాకు వేసి మెంతులు మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన మెంతుల్లో ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలుగా చేసుకున్నది, 6 పచ్చిమిరపకాయ చీలికలు వేసి బాగా వేగనివ్వాలి. ఉల్లి ముక్కలు ఇలా ట్రాన్స్లూసెంట్గా వేగిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసి ఉల్లి ముక్కల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన దానిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు నానపెట్టుకొని దాన్ని చిక్కటి పులుసు తీసుకున్న దాన్ని కూడా వేసి ఒక 3 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు చింతపండు పులుసుని బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 గ్లాసు నీరు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి వీటన్నిటిని బాగా కలిపి ఇలా బాగా కలుపుకున్న దాని మీద ఒక మూత పెట్టి ఒక 4 సెకండ్ల పాటు హై ఫ్లేమ్ మీద బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న పులుసులో వేయించి పెట్టుకున్న వంకాయలన్నిటినీ వేసి ఒక్కసారి కలిపి ఫ్లేమ్ మొత్తం సిమ్ చేసుకొని మరొక 3 నిమిషాల పాటు బాగా మరగనిస్తే మంచి గుమగుమలాడే మసాలా గుత్తి వంకాయ పులుసు రెడీ అయిపోయింది. దానిలో కొద్దిగా కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి అన్నం వడియాలతో తింటే ఇక మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేంత రుచిగా ఉండే ఈ మసాలా గుత్తి వంకాయ పులుసు మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూసే